నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. అలాగే నిన్న జగన్ గారు తన ప్రెస్ మీట్లో కూడా స్పందించారు. ఒక విలేకరు అడుగుతుంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? అక్కడ జగన్మోహన్ రెడ్డి స్పందించాడా లేకపోతే ఆయన భయపెట్టాడా విలేకరిని? అంటే ప్రజలందరికీ కూడా అక్కడ భయపెట్టాడనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఆఖరికి పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా అదేదో ఫోన్ని వీళ్ళు విన్నారంట వాళ్ళకి తెలియకుండా, అంటే వాళ్ళ భాషలో ఈ రోజున ట్యాపింగ్ అనే విషయం వాళ్ళకి తెలియపోయినా, అంటే మనం మాట్లాడుకునే ఫోన్ కూడా వేరొకరు వినటానికి ఛాన్స్ ఉంది. అట్లాంటివి ఏయో వాళ్ళు కనిపెట్టి కొన్ని వస్తువులు తీసుకొచ్చారు వేరే దేశాల నుంచి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ అనేది. మరి ఇన్ని విషయాలు పల్లెటూరులో ఉండే వాళ్ళకు కూడా తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం ఇన్ని పదవులు ఎలగబెట్టి మరి ఈ రోజున మళ్ళీ 11వ ఎమ్మెల్యేగా ఉండి మరి ఈ మనిషికి తెలియలేదు అంటే ఎవరైనా నమ్ముతారా? పదే పదే ఆ విలేకరిని ఎన్ని రకాలుగా అతను భయభ్రాంతులు గురి చేశాడు. అక్కడ ఏంటి నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు, ఫోన్ ట్యాపింగా, ఎవరు చేశారు, నేను చేశానా, ఏం జరిగింది అని చెప్పేసి ఆ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా మార్చి చెప్పించాడంటే మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ షర్మిల గురించి, షర్మిలమ్మ ఫోనా చేశారా, చేస్తే చేసి ఉండొచ్చేమో, అక్కడ క్రియాశీలక పాత్ర ఆవిడ అప్పట్లో రాజకీయ పార్టీలో పోషించిందేమో, అందుకని చేసుంటారేమో అని, ఏమో నన్ను ఎందుకు అడుగుతావు, నాకేం తెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఎన్ని విధాలుగా మాట్లాడిన వైఖరి. అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలి ఈ వ్యక్తిని? ఒకవైపు కేఎస్ఆర్ గురించి, కృష్ణరాజు గురించి, మరి పిన్నెల్లి రామకృష్ణ, ఏవిఎం రెడ్డి, మరి ఆ ఏవిఎం రెడ్డి గురించి ఒకరు కాదు ఇద్దరు కాదు అందరి గురించి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి గురించి అందరినీ కూడా అమ్మో సత్య హరిశ్చంద్రులు, శ్రీరామచంద్రులు, ఏ రోజు కూడా అబద్ధం అంటే తెలియదు, అవినీతి అంటే తెలియదు, నేనెంత మంచివాళ్ళు, నాకంటే 100 వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడే తీరు, వీళ్ళ వైఖరి ఎన్ని రకాలుగా వాళ్ళు అబద్ధాలు ఆడుతూ అవినీతి పరులుగా కూడా వాళ్ళు ముద్ర వేసుకుని ఈ రోజున అడ్డంగా దొరికిపోయారు. అడ్డదారులు దొక్కి అడ్డంగా దోచుకుని రాష్ట్రాన్ని దొరికిపోయి కూడా ఇంకా మేము మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉందా? ఈ రోజున చూస్తే షర్మిల గారి మాటల్లోనే నిజంగా ఏం జరిగింది అని అంటే, నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి వాళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేశారని, మరి మా బాబాయ్ సుబ్బారెడ్డే వినిపించాడు అని. మరి ఈ రోజున ఆయన కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు, నేను ఎప్పుడూ అలా చేశానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మరి బాత్రూమ్ సీన్ గుర్తొస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే, అది అందరికీ తెలిసిన విషయమే. మరి సొంత బాబాయినే వేసేస్తే మరి ఏదో ఇంకో బాబాయ్ అయినా సుబ్బారెడ్డి ఒక లెక్క అంటే ఖచ్చితంగా గొడ్డల సీను గుర్తుకొచ్చి ఉండిద్ది. అందుకనే ఆ విషయం నిజంగా షర్మిల అన్నట్లుగా సుబ్బారెడ్డి ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా ఒప్పుకోపోవచ్చు అనేది నిజం. కానీ ఇక్కడ అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మరి షర్మిల గారు ఆ రోజున ఏ విధంగా ఖండించారో, ఆ తర్వాత సొంత ఇంటి ఆడపిల్లైన షర్మిల గారిని వీళ్ళు ఎన్ని రకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆవిడ్ని అడ్డమైన వాళ్ళతోటి మరి ఏ విధంగా వీళ్ళు క్యారెక్టర్ని ఇబ్బంది గురి చేస్తూ మాట్లాడుతూ, సొంత తండ్రికే పుట్టలేదని చెప్పి సొంత మేనత్తను పిలిపించి మరి తిట్టించి, అంటే ఇక్కడ విజయలక్ష్మిని, వైఎస్ విజయలక్ష్మికి క్యారెక్టర్ అసాసినేషన్ అది. మరి ఇటువైపు చూస్తే షర్మిలారెడ్డికి, మరి ఇటువైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతుళ్ళు ఏ ఇంటి ఆడపిల్లలు, మరి నీ కూతుళ్ళకి అది వర్తించదా? మరి ఇంటి ఆడపిల్లని ఒకటంటే ఆ ఇంటి ఆడపిల్లలే కదా వాళ్ళిద్దరు కూడా. ఈ రోజున షర్మిల నిజంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంత జరుగుతున్నా కూడా ఆవిడ ఒక మాట అంది, అంటే నన్ను నీచంగా దిగజారిపోయి వాళ్ళు ప్రవర్తించిన తీరు నా పట్ల, నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, దానికంటే ఇది చాలా తక్కువని. అంటే మహిళ దేనికి విలువిస్తుంది అంటే, ఫోన్ మాట్లాడినంత మాత్రం నాకేం జరిగేది లేదు, కాకపోతే నా ఆత్మాభిమానం, నా ఆత్మగౌరవం, నా మానం పట్ల వాళ్ళు చేసిన అవమానాన్ని నేను ఎట్లా మర్చిపోతాను, అది దీనికంటే 100 రెట్లు ఎక్కువ, కాబట్టి అంత భయంకరమైన దాన్ని నేను తట్టుకొని నిలబడ్డాను. ఈ రోజున ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను లెక్కలో. అక్కడ ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎవరి వల్ల కూడా నాకు ఎటువంటి ఇది లేదు, ఖచ్చితంగా వాళ్ళు నాకు సహాయ సహకారాలు అందిస్తారు, ఎందుకంటే నేను నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా అడుగుతున్నది ఇది అని చెప్పేసి ఆవిడ ఒక సవాలుగా చెప్పారు. ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చీము నెత్తురు ఉన్న వ్యక్తి అయితే నిజంగా వైఎస్ షర్మిలారెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే, అదే తల్లికి తండ్రికి నువ్వు కూడా జన్మించావు కదా, మరి అదే జన్మనిచ్చారు కదా ఆవిడకు కూడా,
అంత నీచంగా దిగజారిపోయే మనస్తత్వం కలిగిన నీవు ఈ రోజున ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున ఏ విధంగా నువ్వు మాట్లాడే శైలి, భాష, 10 మందికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఎంత నీచంగా ఉంది. ఓకే, అయితే నిన్న జగన్ గారు ప్రెస్ మీట్లో చూసుకుంటే కూడా పుష్ప డైలాగ్ని పలుసార్లు చెప్పించడం జరిగింది. టీడీపీ వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుందా? మరి టీడీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్లేదు. అంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ 11కు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈడ్చుకొట్టి పక్కన పడేశారు. మరి ఈ రోజున 2029 జగన్మోహన్ రెడ్డి వస్తే రప తలలు తీసేస్తాం వేటనిచ్చినట్లు గంగమ్మ తల్లి జాతరలు అని చెప్పేసి సినిమా డైలాగ్ పక్కన 2029 జాయిన్ చేశారు. బోస్కే విన్నాం కదా గతంలో పట్టాభి గారు అన్నారని. అది చాలా ఓల్డ్ 1978, 80 ఆ మూవీస్లో కృష్ణ గారు వాడారు. అది కృష్ణ గారు మూవీలో వాడిన డైలాగు. తర్వాత చూస్తే జంబలగడి పంబన ఒక మూవీ వచ్చింది, నరేష్ గారు, కృష్ణ గారి కుమారుడు నరేష్ గారు. మరి దాంట్లో ఏదో వాటర్లో కలిపిన మందు వల్ల వీళ్ళంతా కూడా చేంజ్ అవుతూ ఉంటారు. అప్పుడు దాంట్లో కూడా బాబు మోహన్ గారు అక్కడ పిల్లలకి ఏదో మాట్లాడుతున్నట్టు చేస్తే అక్కడ కూడా నీ పేరేంట్రా అంటే బోసుడికే అంటాడు. మరి ఇన్ని రకాలుగా సినిమాల్లో ఉన్న ఆ డైలాగ్ ఆ రోజు మాట్లాడితే మరి పట్టాభి గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఇల్లంతా ధ్వంసం చేసి, అది పెద్ద తప్పులాగా దానికి ఒక భాషను ఉపయోగించి దానికి ఒక పర్యాయ పదాలు చెప్పి ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీచమైన పదాన్ని ఇన్ఛార్జ్ చెప్పించారు. ఎవరో ఆ స్క్రిప్ట్ రైటర్ మనకు తెలియదు. మరి అంత దిగజారిపోయిన రాజకీయాలు చేసిన మీరు ఈ రోజున అదే సినిమా డైలాగ్ని వీళ్ళు ఏమంటున్నారంటే, మరి సినిమా డైలాగ్ చెప్తే ఏమైంది? మరి అక్కడ సినిమా డైలాగ్ ఆ విధంగా చెప్పలేదే. 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు ఇచ్చినట్టు ఇస్తామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పలేదు కదా. అతను కూడా దాంట్లో లోపలేసినట్లున్నారు సినిమాలో కూడా ఆ డైలాగ్ చెప్పినందుకు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా 2029లో వస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ తల మీద మెడ మీద కత్తి పెట్టి, మొన్న చూసాం ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, మరి ఏ విధంగా వాళ్ళు భూములు లాక్కోవటం, మరి ఇంకా చాలా దౌర్జన్యాలు చేశారు, బెదిరింపులు పాల్పడ్డారు, ఫ్యామిలీలు సూసైడ్ చేసుకున్నారు. ఎన్నో రకాలుగా ఇంత భయంకరమైన రాజకీయం అసలు ఎవ్వరూ చేయరనే విధంగా వాళ్ళు చేశారు. మరి 2029 వస్తే ఇంకా అది కూడా ఉండదు, మీరు చావటం కాదు మేమే చంపేస్తామని చెప్పి లిటరల్లీ వాళ్ళు ఆ ప్లకార్డ్ పట్టుకొని చూపించాడు. నిజం అది. కాకపోతే అతను చెప్పేది ఏంటంటే అతనికి టీడీపీ పార్టీ మెంబర్షిప్ కార్డు ఉందని. ఇప్పుడు అతని తండ్రి కాంగ్రెస్ పార్టీ ఐలీ అనే వ్యక్తి గతంలో, మరి దానిలోంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ అతను టీడీపీకి వచ్చాడు 2024లో. వచ్చిన తర్వాత ఇతను మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి టీడీపీలో రావడానికి ఇష్టపడక, ఇతని పేరు రవితేజనో ఏదో ఉంది, ఇతను రాకుండా మరి తండ్రి ఐలీ అనే వ్యక్తి టీడీపీలోకి 2024లో సానుభూతి పరుడుగా రావటమే కాకుండా కొడుకుకి తెలియకుండా మరి కొడుకు పేరున పార్టీ మెంబర్షిప్ కార్డు తీసుకోవటం. వీడి రప్ప బ్యాచ్తో తిరుగుతున్నాడు, వీడిని కూడా ఎప్పుడో రప్ప వేసేస్తారు కాబట్టి 5 లక్షల ప్రమాద బీమా అయినా మిగిలిద్ది. నారా లోకేష్ గారు 2 లక్షలు 5 లక్షలు చేశారు కదా, ఆ దెబ్బతోటి డబ్బు పోతే పోయాడు, డబ్బు అన్నా వచ్చిద్దనే దీంతో మరి అతను ఈ విధంగా చేయించాడు. అందుకని అతని పేరున పార్టీ మెంబర్షిప్ కార్డు ఉందనేది ఈ రోజున వస్తున్న కథనం. మరి ఇన్ని విధాలుగా ఉన్న వీళ్ళ నీచ చరిత్ర, డబ్బుల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ కార్యకర్తలకి. ఈ రోజున టీడీపీ కార్యకర్తలకి నారా లోకేష్ గారు 2 లక్షలు ఉన్న జీవిత బీమాని 5 లక్షలు చేశారు. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాను ఇంటికి పెద్ద కొడుకు అని భరోసా ఇస్తున్నారు. ఈయనేం చేస్తున్నాడు, కనీసం ఏ రోజైనా ఎవరికైనా వెళ్ళి, ఇప్పుడు విజయవాడ వరదలు ₹1 కోటి అన్నాడు, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళి ఇంకేదో ఇస్తానన్నాడు. మొన్న గంజాయి బ్యాచ్కి వెళ్ళి తలా 10 ఏళ్ళంటే పిచ్చి తిట్లు తిట్టారంట, వీడు ఎందుకు వస్తాడో తెలియదు అన్నట్లు మాట్లాడారంట. మరి మొన్న చూస్తే మురళీ నాయక్ మరి అక్కడికి వెళ్ళి అక్కడ వరకు పెట్టింది ఏందో చెప్పాడు, ఇంతవరకు మనకేం తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం మొన్న ఏమిచ్చింది, 6 ఎకరాల భూమి ఇచ్చింది, 50 లక్షల రూపాయల డబ్బులు, అతను సమాధి కట్టించడానికి మరి అతను దానికి కావాల్సిన 14 లక్షల రూపాయలు, మరి ఊర్లోంచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళటానికి సీసీ రోడ్డుకి దానికి ఇంకో 10 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళ కోసం 6 సెంట్లు భూమి, ఇన్ని రకాలుగా మొత్తం దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేయించి వనితమ్మ గారి చేత ఇచ్చి పంపించారు. అది కదా ఒక విజనరీ లీడర్ కానీ నాయకుడు కానీ ప్రజల పట్ల వాళ్ళకున్నది ఏంటి అనేది చూపించుకునేది. ఇట్లా కళ్ళబుల్లి కబర్లు కాకమ్మ కథలు చెప్పుకుంటూ వీళ్ళు చేసే అన్నీ కూడా
నోటి మాటలు నీటి మూటలు అన్నట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉండిద్దంటే ఈ రోజున మనం చూసాం 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది. రప్ప 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 అంటే 29 మేము వస్తే అడ్డంగా నరికేస్తాం అని లిటరల్లీ వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఏదో సినిమా డైలాగే కదా, మంచిదే కదా అని అంటున్నాడు. ఆయనకు అది మంచిదే, నరికేయటం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం. బాబాయ్ని రప్పరప్ప వేసేసారు కదా, అందరికీ తెలుసు కదా. మరి రేపో మాపో విజయమ్మ మరి కారు 4 టైర్లు పేలిపోయినాయి కదా, అప్పుడు కూడా రప్పరప్ప వేసేద్దామని చెప్పి చూశాడు. రేపో మాపో షర్మిలాని సునీతను కూడా వేసేస్తారు. అడ్డంగా వస్తే ఇంకా ఎవరైనా మాకు అడ్డగోలుగా రప్పరప్పలాడిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రజలు ప్రోత్సహిస్తారా? వీళ్ళకి పట్టాభిషేకం చేస్తారా? ఇట్లాంటి వాళ్ళు మాకు నాయకుడిగా కావాలని కోరుకుంటారంటే ఎవరూ కోరుకోరు. మర్చిపోతున్నట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో సినిమా డైలాగులు చెప్పించేసి మేము వస్తే అడ్డగోలుగా వేసేస్తాం, ఇంకేదో చేస్తాము అని చెప్తే ఎవరు కూడా ఈ రోజున బయటకు వచ్చి ఓట్లు వేయరు. మరి ఈవీఎం అంత ధ్వంసం చేసిన అట్లాంటి దుర్మార్గుణ్ణి, సౌమ్యుడు, నోట్లో ఏలు పెట్టిన కొరకలేడు రామకృష్ణారెడ్డి పిన్నెల్లి అంటే ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని ఈ పిల్లికి తెలియట్లా. మరి ఇవి వీళ్ళు చెప్పే ఏదో శుద్ధపూస డైలాగులు ఈ మధ్య ఏదో వస్తుంది అట్లాంటి వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవ్వరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే.